అంటే మీరు ఎంతో మంది డైరెక్టర్లతో సినిమాలు చేశారు కదా సార్, మీకు సంతృప్తి ఇచ్చిన దర్శకుడు ఎవరంటే? అందరూ సంతృప్తికరంగా తీశారు. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క మంచితనం ఉందండి. అందులో నేను ఎందుకు తీసాను బాబు ఇతనితో నాకు ఏ రోజు అనిపించలేదండి. ఒక డైరెక్టర్ అనిపించేది సంబంధం లేకుండా డైరెక్టర్లోనా అందరూ ఉండండి. ఒకళ్ళ కోసం నేను చెప్పలేను. నిజంగా కూడా అందరూ కూడా నా అదృష్టం అండి. అదంతా నా అదృష్టం. అందరితోటి వివాదం ఏమైనా ఉంటే వాళ్ళతో తీయలేదు నేను సినిమా. మానేశాను. ఒక డైరెక్టర్ని పెట్టుకున్నాను. నాకు ఎందుకో నచ్చలేదు అతని పద్ధతులు, బిహేవియర్. అది 14 లక్షలు ఖర్చు పెట్టాను, అది వదిలేశాను ఆ డైరెక్టర్ని. చూద్దాం నన్ను చేయలేము మనం. నా అంతా నేనే పిలిచి నువ్వు నీ ప్రవర్తన ఎలా ఉంది, నీతో చేయటం కష్టం, వదిలేసుకుంటున్నాను సినిమా అని చెప్పాను. అది మీ పర్సనల్ చెప్తానండి. దీంట్లో మన ఇద్దరు అలాగే మీ సినిమాలన్నీ మ్యూజికల్గా చాలా పెద్ద హిట్ సార్. అబ్బాయి గారి పాటలు ఇప్పుడు కూడా మామూలు సెన్సేషన్ ఉంది. అలాగే స్వామివారు తీసిన రాజు అయ్యా మహారాజు, ఇప్పుడు ఎవరు చనిపోయి రాజశేఖర్ చనిపోయినప్పుడు ఆయన కోసం ఆ పాట చేశారేమో అనుకున్న విధంగా అంతలా మాట అట్లా అన్ని పాట మ్యూజికల్గా ఆ ఇంపార్టెన్స్ మీరు ఏ విధంగా మ్యూజిక్ సంబంధించి ఎలా కేర్ తీసుకునేవారు? నేనేం కేర్ తీసుకోలేదండి. ఎందువల్లంటే నేను ప్రొడక్షన్ చూసుకోవటం, ఫైనాన్స్, ప్రొడక్షను, రిలీజ్ డేటు ఎప్పుడు కూర్చుండేవాడు. అంతే కూర్చుని నాకు మ్యూజిక్ టేస్ట్ ఉండేది, వినేవాడిని. మ్యూజిక్ డైరెక్టర్ అనుకున్నదే చేశాను తప్పించి నేను అంటూ ప్రత్యేకించి ఏది చేయలేదు. అన్నీ వాళ్ళ గొప్పతనం. అదంతా ఒక్క పాట మాత్రం నాకు ఇష్టంగా చేయించుకుని ఒక పాట, రాజు అయ్యా మహారాజు అయ్యా అన్న పాట. ఒరిజినల్లో సిచ్యువేషన్ లేదు, బాపుని గారు క్రియేట్ చేశారు. చనిపోయిన ఆ పాట ఫస్ట్ వచ్చింది. ఇప్పుడు ఒక పాట రావాలి దీని మీద ఆయన సిచ్యువేషన్ చెప్పారు. అలసి సొలిసి వస్తాడు, నువ్వు తిరిగి వస్తాడు, అప్పు కోసం అప్పు ఎక్కడ దొరకదు, పిల్లలు పాల డబ్బాలు కొన్న డబ్బులు అలసిపోయి వస్తాడు, వచ్చి ఇంట్లో అలా వాలిపోతాడు. భార్య తల నిమిత్తం ఒక పాట పాడుతుంది, దాని సిచ్యువేషను దాని మంచి పాట కావాలి అనే పద్యం పట్టను సుందరామూర్తి గారి దగ్గరికి వెళ్ళాను. వీళ్ళు ఎవరికి చెప్పలేదు, చక్రవర్తి గారికి కానీ బాపు గారికి కానీ ఎవరు చెప్పలేదు. నేను నా చిన్నప్పుడు సినిమా చూశానండి, రామారావు గారు చేసిన సినిమా, అది సభాష్ రావుడనే. అందులో అతను రిక్షా వాడండి, తిరిగి వస్తాడు, టోపీకి ఇంట్లో రిక్షా వాడు తీసి చెమటంతా తుడుస్తూ ఒళ్ళో కూర్చోబడి పాడుతుందండి. రేమించేనో ఈ రాజా ఆ పాట మీకు గుర్తుండి ఉంటుంది. ఎంతో బాగుంటుందండి. అలా రావాలండి ఈ పాట అన్నాను. అక్కడ పుట్టింది రాజు అయ్యా మహారాజు అయ్యా అని. నేను ఎలా ఎక్స్పెక్ట్ చేశాను, నాకు అర్థతృప్తిగా అంత బాగా జీవితంలో చాలా ఆనందంగా, ఈరోజు కూడా చాలా ఆనందంగా ఉంటుందండి. మామూలు కూడా పాపులర్ ఎప్పుడైనా దర్శకులతో కానీ హీరోలతో కానీ విభేదాలు అలాంటి ఏమి జరగలేదు సార్ మీ కెరియర్లో? సినిమా చేయకనే విభేదాలు ఒకళ్ళిద్దరితో వచ్చినాయి కానండి, సినిమా చేస్తున్న డైరెక్ట్ ఎవరితో రాలేదండి. విభేదం వస్తే వదిలేస్తానండి, నష్టం వచ్చిన పోతాను తప్పించి నేను చేయలేను. విభేదం ఎక్కడ లేదండి. ప్రతి డైరెక్టర్కి నేనంటే చాలా ఇష్టం అండి, ప్రతి ఒక్కరికి. బావమరదల్లో సినిమా విడుదల 40 ఏళ్ళు అయింది, ఒకసారి పేరు చూసుకుంటే ఏమనిపిస్తుంది? చాలా ఆనందంగా అనిపిస్తుంది. నేనేనా ఈ సినిమాలు నేను తీసానా, నేనేనా, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఏ పరిస్థితిలో వచ్చాను, ఎక్కడ ఉన్నాను, ఈరోజు ఎంత పేరు వచ్చిందో నాకు అని నన్ను నేనే నమ్మలేని పరిస్థితి. తృప్తి, ఆ తృప్తితో హాయిగా రిలాక్స్ అయిపోయి రిటైర్డ్ అయిపోతున్నాను అనమాట. గతాన్ని నెమరు వేసుకుంటూ ఆనందిస్తూ సంతోషంగా ఉన్నాను. సినిమా ఇండస్ట్రీలో ఎన్ని విభాగాలున్నా మెయిన్ కొట్టేస్తుంది, నిర్మాతల జీవితాలు తారుమారుగా అయిపోతూ ఉంటాయి. చాలా ఎక్కువ లైఫ్ కొలాప్స్ అయ్యేది. చాలామంది సక్సెస్ఫుల్ నిర్మాతలు ఉన్నా కానీ వాళ్ళ జీవితాలు తారుమారుగా మారుతూ ఉంటాయి. అంటే వాళ్ళు బళ్ళు వాళ్ళు అవుతాయి, ఇట్లా రకరకాలుగా మనకు మారుతూ ఉంటే చూస్తూ ఉంటారు. అలాగే మీ కెరీర్ ముందు కానీ మీ కెరీర్లో కొనసాగుతున్నప్పుడు కానీ చాలామంది జీవితాలు అలా చూసిన సందర్భాల్లో మీకు గుణపాఠంగా నేర్పిన సంఘటనలు ఏదన్నా గుర్తు చేసుకుంటారు? చూశానండి, గుణపాఠం నేను చెప్పలేను కానీ నేర్చుకున్నాను. గుణపాఠం కాదు, చాలా మంది చూశాను. నేను చిన్న స్థాయి నుంచి వచ్చానండి. ఆ పాణి బార్లోకి వెళ్ళి పొట్టి తాగి రోసగట్టి రాచుకుంటూ మిగతాతో కాలక్షేపం చేసుకుంటూ ఇట్లాగా ఉండేవాడిని.
చిన్న స్థాయి నుంచి వచ్చాను, అనుకోకుండా ఈ స్థాయికి వచ్చాను. పెద్ద స్థాయికి వచ్చిన వెంటనే నేను ఏం చేశానంటే కారులో తిరగలేదండి. కారు ఉన్నా కూడా నడిచెళ్ళేవాడినండి. ఓ సైకిల్ ఉండేది నాకు. ఆ సైకిల్ తీసుకుని కొడంబకం మార్కెట్కి వెళ్ళి చికెను, మటను, చేపలు, కాయగూరలు ఓ సంచెట్టుకు వెళ్ళి కొనుక్కొచ్చేవాడిని. ఆ బజార్కి వెళ్ళినప్పుడు అందరూ నమస్కారం అనేవారు. లైట్ మ్యాన్లను వాళ్ళు వీళ్ళు చాలా మంది అవుతారు బాయ్స్ అని. కొడంబకం మార్కెట్ తెలుగు నేను సైకిల్ మీద రావడం చూసేవారు. ఏంటి సైకిల్ మీద ఏం తప్పే ఉంది అనుకోండి. అప్పుడు వాళ్ళందరూ ఏం చెప్పుకున్నారంటే అది చాలా సింపుల్, అసలు బేసికల్ బస్సు ఎక్కిపోతాడు ఆయన, సైకిల్ ఎక్కిపోతాడు. అది నేను అలవాటు చేశాను. ఎందుకు అలవాటు చేశానంటే రేపు ఏదో నీ పరిస్థితి రావచ్చు. ఇవాళ కారులో తిరిగి రేపు సైకిల్ మీద తిరిగి అనుకోండి, అయిపోయిందండి నేను దాకా కార్లు కూడా పోగం అనుకుని విన్నాం కదా. మీరు గుణపడం ఉన్నారు చూడండి. అలాగా ఆ మాటలు గుర్తొచ్చి రేపు అంటారు. అందువల్ల ఇప్పుడు అలవాటు చేస్తే పోలా అంటాం, సంచెట్టుకొని అటు వెళ్ళి కొనుక్కోవడం. లేదా పానీపూరి మా ఇల్లు తర్వాత మార్చాం, మేము పెద్ద ఇల్లు దిగాం. అయినా సంచి తీసుకుని మార్కెట్లోకి వెళ్ళి నాకు అవసరం కూరగాయలు నేను చూడటం, కొనుక్కోవటం అన్నీ చేయటం. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నాకు అది అలవాటు అండి. ఈ రోజు కూడా నేనే వెళ్తాను. ఏది కొనాలా నా చేతితో కొనాలి. ఒక కాయగూరలు కొనాలా, ఒక నాన్ వెజ్ తీసుకొని నా చేతితో తీసుకొని ఇంటికి తీసుకొచ్చేస్తాను ఈ రోజు కూడా. అట్లాగా అదే పద్ధతిలో వెళ్తాను. గోకొని దిగి ఒక బైక్లోనో దేంట్లోనో వెళ్ళి సంచి పెట్టుకొని అక్కడ వచ్చి అలా అలవాటు చేశాను. ఇప్పుడే ఉన్నారు ఆ రోజు నుంచి ఇంతే, అప్పుడు ఇంతే సింపుల్ అన్నారు. తాటాకులు కట్టరు ఏదో నా అయిపోయిందండి. ఇప్పుడు నేను నిజంగా అయ్యి తగ్గినా కూడా ఆర్థికంగా తగ్గినా కూడా ఆ గౌరవం అలా ఉండిపోయింది. అప్పుడు అంతే ఇప్పుడు అంతే, ఆయన ఎప్పుడు అంతే అనిపించుకున్నాను నేను. అలాగా ముందు మీరు చెప్పినట్టుగా చూశాను కొంతమంది, పేర్లు చెప్పను, అగ్ర నిర్వాహకులు. మేము ఉన్నప్పుడు చేతిలో నిలబడారు. అంత పెద్ద పోస్టులో ఉన్నవాళ్ళు పెద్ద సినిమాలు తీశారు కొంతమంది నిర్మాతలు. చివరిలో వాళ్ళు చాలా దెబ్బతినేశారు. అడగరాను కూడా అప్పులు అడిగారు. అలాంటి బాధలు పడి 7 మంది చూశాను. తర్వాత ఇప్పుడు ఇంకా కొంతమంది ఉన్నారు, కొంచెం వృద్ధులైనా కూడా కొంచెం దిగజారిపోయిన పరిస్థితులు ఉన్నారు. దిగజారిపోయిన ఆర్థికంగా డౌన్ఫాల్ అయ్యి ఉన్నారు. నేనేం చేశానంటే ముందుకి పోలేదు, వెనక్కి పోలేదు, డౌన్ఫాల్ అవ్వలేదు, పైకి పోలేదు. నాకు ఒక కారు ఉంది, ఒక సొంత ఫ్లాట్ ఉంది, నెలకు ఒక ఆదాయం, చచ్చేదాకా ఒక ఆదాయం ఏర్పాటు చేస్తున్నాను. ఎవరిని ఇలా అడగక్కర్లేదు, అప్పు అడగక్కర్లేదు. నా ఇంటికి వచ్చి నలుగురు భోజనం పెట్టి రూపాయి సాయం చేసే పరిస్థితిలో పెట్టుకున్నాను. అలా రిచ్గా ఏం లేదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో చక్కగా ఉన్నాను. నాకు ఎంతవరకు అంతవరకే చేస్తాను. హాస్పిటల్స్ చేసేసి హడావుడి చేసేసి షో చేసేసి లేదు. ఇక్కడ కావాలి, ఇప్పుడు నిజంగా అన్నీ కావాలి, కానీ నేను మొదటి నుంచి పెట్టుకోను. ఒకప్పుడు సోమవారం కూడా ఉన్నారు, ఈ డేట్లో కూడా డౌట్ కొట్టాను. ఆటోలో వచ్చాడు నేను. ఆయన 100 days ఫంక్షన్లో చెప్పాడు. ఇలా తిరుగుతుంటే నేను అనుకున్నాను, ఒకసారి చూశాను ఎక్కడో ఆటో దిగి వస్తున్నాడు, ఇలాగా ఈ ఆటోలో వస్తాడు, బస్సులో వస్తుంటాడు. మా ఇంటికి ఎట్లా వచ్చినా బస్సులో వచ్చాను అనేవాడు. ఏం సినిమా తీస్తాడీనా అనుకునేవాడిని. నేను అదే మనసులో పెట్టుకొని నేను చేసి ఉండకపోతే ఒక మంచి నిర్మాత నేను పోగొట్టుకునేవాడిని అన్నాడు 100 days ఫంక్షన్లో. క్యాసెట్ కూడా ఉంది. నేను ఒక మంచి నిర్మాతను పోగొట్టుకునేవాడిని అని చెప్పారు. నేర్చుకున్నది ఏంటి? ఏ విధంగా? తోటి నిర్మాత అంటే ఇప్పుడు చాలామంది చూస్తున్నాం, పెద్ద పెద్ద నిర్మాతలు సంపాదించుకున్నారో తెలుస్తుంది, ఇన్కమ్ మీద బాగుందని. నా తోటి నిర్మాత అందరూ కూడా ఇంచుమించు ఇప్పుడు ఎవరు లేరు. ఇంచుమించు అందరూ దెబ్బతిన్న వాళ్ళు, వృద్ధులైపోయి ఉన్నవాళ్ళు ఉన్నారు. అది మాతో ఉన్నవాళ్ళల్లా కొంచెం బాగున్నది మన ప్రసాద్ గారు ఒకరు బాగున్నారు, రెగ్యులర్గా సినిమాలు తీస్తున్నారు, మంచి వ్యక్తి అయినా బాగోల్ ప్రసాద్ గారు. ఆయన అజాతశత్రు, ఆయనతో ఎవరికి వివాదాల్లో ఏమీ లేవు. ఒకసారి చేసిన మళ్ళీ ఇంకో సినిమా చేయాలనుకుంటారు, డైరెక్టర్ కానీ హీరో కానీ ఎవరైనా కూడా, టెక్నీషియన్స్ కానీ. ఆ రోజు నుంచి మాతో ఆయన కానీ కొంచెం సీనియర్నే, ప్రసాద్ గారి కన్నా సీనియర్నే, కానీ సమకాలికులు ఉన్నాయి దగ్గర. ఆ తర్వాత వచ్చినప్పుడు సమకాలిక నేను, రామలింగేశ్వరరావు గారు, మేమందరూ సమకాలిక. రామలింగేశ్వరరావు గారు ఇలా ఉండేవారు. గోపాల్ రెడ్డి చనిపోయాడు, బార్గోడ్స్ గోపాల్ రెడ్డి, కేవీ సత్యనారాయణ గారు, వీళ్ళంతా మేము
కలిపి తీసేవాళ్ళం. కానీ మాతో పాటు ఆ కాలంలో సినిమాలు తీసిన దేవీర ప్రసాద్ గారు, తిరుపతి గారు, మేము కూడా ఆ రోజుల్లో ఉన్నాం వాళ్ళతో పాటు. మీరు తెలిసిన డైరెక్టర్లో కంఫర్ట్గా ఫీల్ అయిన దర్శకుడు ఎవరు అంటే? బాపిరెడ్డి గారు. అందరూ కంఫర్ట్గా ఫీల్ అయ్యాం. ఒకళ్ళు పేరు కాదనుకోండి, బాగా కంఫర్ట్ అంటే బాపిరెడ్డి గారు. ఏదైనా ఒక పలానా చేద్దాం ఉంటే ఇంకండి అక్కడ అంత అవుద్ది మనం చెప్పాలి, ఎక్కడ చెప్తాం ఆయన విశ్వనాథ్ గారు లాగా రిచ్గా ఖర్చు పెడదాం అనేది లేదు, ఎవరికి లేదండి. మురళీమోహన్ రావు ఒకటి, కే మురళీమోహన్ రావు, ఆయనతో చాలా కంఫర్ట్గా ఫీల్ అయ్యాను. ఒక్కళ్ళని చెప్పలేనండి, అందరితో కంఫర్ట్గా ఉన్నానండి నేను. నిజంగానండి, నిజంగా ఉంటే నేను నిర్మోహం చెప్పేవాడిని, పలానా నాకు ఇబ్బంది అని చెప్పేవాడిని. కానీ ఒకటి పేరు చెప్పితే తప్పు కూడా. మురళీమోహన్ గారితో నేను చాలా కంఫర్ట్గా చేశాను, కోదండరాముడు గారితో చాలా హ్యాపీ, విశ్వనాథ్ గారితో హ్యాపీ, భీమినేని శ్రీనివాస్ గారితో హ్యాపీ, కవిరాజ గారితో హ్యాపీ, మన ఎవరో బాపిరెడ్డి గారితో హ్యాపీ, అందరితో హ్యాపీ. ఇప్పుడు వెంకటేష్ బాబుతో తీసిన అబ్బాయి గారు ఫస్ట్ హిట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ వెంకటేష్ బాబుతో తీసిన విశ్వనాథ్ గారితో తీసిన చిన్న అబ్బాయి సక్సెస్ కాలేకపోవడానికి కారణం ఏంటి? కథ. అది ఒక సందర్భంలో నాకు డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి వెంకటేష్ బాబుతో చెప్పడం జరిగింది. నాకైతే మీరు డైరెక్టర్గా డిస్కస్ చేసుకోండి ఆ విషయాలు అని చెప్పాడు. నేను డైరెక్టర్కి వెళ్ళి, డైరెక్టరు ఇప్పుడు సెకండ్ హాఫ్ నాకు డౌట్గా ఉందండి, సెకండ్ హాఫ్ ఏమైనా కొంచెం మార్చితే బాగుంటుంది. రమణి అనే ఒక రైటర్ ఉన్నాడండి, భూపతి రాజా అని ఒక రైటర్స్ ఉన్న వాళ్ళు అందరూ మీతో పంచాయతీ ఇంట్రెస్ట్తో ఉన్నారు వాళ్ళంతాని, ఈ సెకండ్ హాఫ్ ఏమన్నా వాళ్ళతో కూర్చొని చేద్దామా అండి అన్నాను. అన్న నరసింహరావు గారు, ఏది వచ్చింది నా బ్రెయిన్లోంచి వచ్చిందండి, నేను ఏదైనా అనుకున్నది జంజాలు చెప్పేవాడిని, జంజాలు రాసేవాడు, ఏం తీసినా కూడా నా నుంచి వచ్చింది తప్పించి ఇంకొకరి దగ్గర నుంచి నేను ఎరువు తీసుకుని డిస్కషన్ పెట్టి నేను చేయలేదండి, నాకు అలవాటు లేదండి. మీరు అన్నట్టు ఇద్దరు కూర్చోబెట్టానుకోండి, ఒకటి రేపు వెళ్తాడు, ఈ సీన్ నేను రాశానంటాడు, ఇంకోటి వస్తాడు వాడు వచ్చి క్లైమాక్స్ నేను రాశానంటాడు, అది నాకు ఇష్టం ఉండదండి. సార్ ఎవడేం చెప్పుకున్నా కూడా చివరికి పేరు వచ్చేది డైరెక్టర్గా కదండి, డైరెక్టర్గా పేరు వస్తుంది కదా. విజయ్, ఆ మధ్యాహ్నం రమణతోటి భూపతి రాజాతోటి నరసింహరావు గారు కూర్చుంటారు, మధ్యాహ్నం ఆఫీస్ రావక్కర్లేదు బాబోయ్. నేను అలాగనే ఉద్దేశం కాదండి, అయ్యయ్యో ఇదే సెకండ్ హాఫ్ నాకే చెప్పండి, మీరు మీకేం డౌట్ ఉందో నాకు చెప్పండి, మనం కూర్చొని చేస్తాం, ఇంకో రైటర్స్ అంది ఎందుకు, సరే బాబు నేను ఎవరిని పిలవను అన్నా. అయిపోయిన తర్వాత సినిమా అయిపోయిన తర్వాత సినిమా ఫ్లాప్ అయిన తర్వాత నేనేం చెప్పానో అక్కడే కొట్టింది అది. విశ్వనాథ్ గారు నన్ను పట్టుకుని ఏడ్చారండి, పట్టుకుని చేతులు పట్టుకుని ఏడ్చేసి కళ్ళే ఏడ్చుకున్నారు. నేను తప్పు చేశాను నరసింహరావు, నేను పాపం చేశాను, మీ పట్ల నేను పాపం చేశాను, ఆ రోజు మీరు చెప్పినట్టు ఆ రైటర్స్ని కూర్చోబెట్టుకున్నాను, కొంచెం ఏమైనా బెటర్మెంట్ వచ్చేదేమో, నేను ఆయన తట్టుకోలేకపోతున్నాను ఈ చేసిన పాపం నేను, అది కళ్ళేంటి అదేంటంటే మీరు చాలా బాగా చేశారు, కుదరలేదని వంట కుదరలేదు, నేను ఆయన అవకాశం జరిగింది. ఆయన చెప్పాడు నరసింహరావు ఎప్పుడైనా సరే మీకు మీ కంపెనీలో అసిస్టెంట్ డైరెక్టర్ కూడా నేను పనిచేస్తాను, మీరు పిలిచి ఈ సినిమాకి మీరు అసిస్టెంట్ మీరు పని చేయండి అంటే అసిస్టెంట్ డైరెక్టర్ కూడా మీకు నేను పనిచేస్తాను. ఎంత మాట్లాడండి బాగాలేవరండి, మీరేంటండి మనం చేసామండి, కుదరలేదండి సార్, కుదురుతో మీరు ఎంత కష్టపడారు నాకు తెలుసు, నిజంగా నాకు తెలుసు, సినిమా పోయింది ఆయన నింద ఎలాగేస్తాం, నిజంగా ఎంత కష్టపడ్డాడు నాకు తెలుసు. ఆ వయసులో ఆయన కొండెక్కి దెబ్బెక్కి చేసి సినిమా తప్పించి ప్రపంచంలో ఏది సైడ్ ఎవరు వచ్చినా గుర్తుపడ్డాడు. నేను మినిస్టర్లు వచ్చినా వాళ్ళు వచ్చినా వీళ్ళు వచ్చినా చాలా మంది మా షూటింగ్ దగ్గరకు వచ్చారు, ఎవరిని చూసాడు కదండి, ఆయన పని మీద ఉండేవాడు, అంత కష్టపడి చేశాడు, కుదరలేదు అంతే, కుదరలేకపోయాడు, ఒకటి నుంచి ఏముంటుందండి, ఆయన కష్టపడి చేశాడు, ఫ్లాప్ అవ్వాలి ఆయన తీరు కదా ఆయన. దాంతో ఆయన నేను వచ్చింది అనమాట అండి. అప్పటి నుంచి మంచి అనుభవం ఉంది, మేము చాలా ప్రేమగా ఉంటాం, మేము చనిపోయేదాకా చనిపోయి 10 రోజుల ముందు కూడా నేను కలిసి చాలా చమత్కారంగా మాట్లాడుకున్నాం. అంతా ఇంట్లో అందరినీ కోడల్లా చూస్తే అందరినీ పరిచయం చేశాడు నరసింహరావు గారి. సోహన్ బాబు గారి తర్వాత హీరోల్లో మీరు మనసు విప్పి మాట్లాడుకునే హీరో ఎవరు లేదా? బాండింగ్ ఆయనతోనే చనువుగా కానీ జోకులు కానీ
ఆయన నేను జోకేసి నా మీద పర్సనల్ అంటే నలుగురిలో కాదు, మేమిద్దరం కూర్చున్నప్పుడు కూడా చాలా సాధారణ విషయాలన్నీ జోక్ వేసుకుంటూ బాగా నవ్వుకుంటేవారు. కొన్ని చెప్పేవాడిని నేను బాగా ఎంజాయ్ చేసేవారు నాతో. ఆయన ఎప్పుడైనా 1 గంట దాటిన తర్వాత పైకి రాలేదనుకోండి భోజనానికి, నరసింహరావు వచ్చాడని గుర్తుంది నాకు ఇంట్లో. నేనుంటేనే 1:30, 1:40 అలా అయిపోయేది. లేదా ఎట్టి బస్సు 1 గంటకి ఆయన డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటారండి. అప్పుడు సోమవారం ఉన్నారు, మా ఇంట్లో తెలుసు ఈయన భోజనం రాలేదంటే రాజమోహన్ నరసింహరావుతో కూర్చున్నారు ఈయన, ఇంకా టైం పడుతుంది కింద చెప్తారట. ఎవరున్నారంటే రాజమోహన్, అయితే పర్లేదు 12 గంటలు లేట్ అవుతుంది సార్, 10 సార్లు భోజనం రావడానికి అనేవారు. అంత అనుబంధం ఉండేది మధ్య, మంచి స్నేహితుల్లా ఉండేవాళ్ళం.